శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో షణ్ముఖ వ్యూహం ద్వారా సూపర్ సిక్స్ని సాధిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పర్యటనలు ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రివర్గం మొత్తం కూడా ఢిల్లీ వైపు వెళ్ళడం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. మరోవైపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ భరోసా ఇస్తున్నారు. అసలు సూపర్ సిక్స్ అమలు చేయడానికి షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి, ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు, దీని ద్వారా రాష్ట్రం ఆశించిన ప్రయోజనాలు సాధించే అవకాశం ఉంటుందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. షణ్ముఖ వ్యూహం ద్వారా సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని ఒక మాట అలా విసిరారు డిప్యూటీ సీఎం. ఆల్రెడీ 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, హామీల అమలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, గత వారం 10 రోజులుగా చూస్తే వరుసగా ఏపీ మినిస్టర్స్ చాలామంది ఎప్పుడు చూడాల, లాస్ట్ 5 ఏళ్లలో అయితే సీఎం వెళ్ళడం అరుదు. ఇంకోవైపు నుంచి చూస్తే ఏమన్నా రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేదంటే విజయసాయి రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ కాకపోతే అప్పుడప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనబడేవాళ్ళు. ఇప్పుడు మినిస్టర్స్ అందరూ వెళ్తున్నారు, కేంద్ర మంత్రులతో భేటీలు జరుపుతున్నారు, షణ్ముఖ వ్యూహం అంటున్నారు. అసలు ఏంటి దీన్ని వెనుకున్నటువంటి రహస్యం? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ గారికి, మీకు, మీ ఎంప్లాయీస్ అందరికి కూడా, ప్రేక్షకులకి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరు తీసుకున్న ఈ టాపిక్లో ఆంధ్రప్రదేశ్లో మీరన్నట్టు గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వంలో వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పక్కన విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి గారు, మంత్రులకు కూడా అంత అవకాశం ఉండేది కాదు. ఏ రోజు ఒక శాఖకు సంబంధించి ఈ శాఖ రివ్యూ కోసం సెంట్రల్ వెళ్ళాము, ఈ రైల్వే ప్రాజెక్టుల కోసం, లేకపోతే ఈ ఆర్థికంగా నిపుణుల కోసం మీరు అన్నట్టు బొగ్గన అప్పుడప్పుడు కనపడ్డాడు 1-2 సందర్భాల్లో. ఏ రోజు కనపడలా. మీరు అన్నట్టు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు షణ్ముఖ వ్యూహం అంటున్నాడు మొదటి నుంచి కూడా ఎవరికి అర్థం కాదు. ఆ వ్యూహంలోనే ఎవరికి అర్థం కాని ఆ ఇది నుంచి ఈరోజు ప్రభుత్వం వచ్చింది. చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. ఎవరికి సంబంధించిన వాళ్ళ శాఖల పనితీరు, వాళ్ళకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చక్కగా జరుగుతుంది. అది ఎవరికి బయటకు తెలియదు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉందంటారా? డెఫినెట్గా వర్క్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ఇప్పుడు డే 1 నుంచి మనోహర్ గారు సివిల్ సప్లై మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, ఎందుకు ఎవరైనా గారు 41 నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా సత్యకుమార్ చూడండి, డే 1 నుంచి ఆయన కూడా బీజేపీ నుంచి రిప్రజెంటేషన్ ఉన్న ఒక మంత్రి అయినా డయేరియా బాధితుల కోసం మచిలీపట్నం నుంచి ఆ రోజు వ్యవహరించిన తీరు, క్షేత్రస్థాయిలో ఆయన రాయలసీమ లేదు, కొస లేదు, అన్ని పర్యటిస్తున్నాడు. ఈరోజు ఫ్లాగ్ ఇది కూడా రాయలసీమలో ఆయన జెండా వందనం కూడా చూడండి, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర చేశారు. అంటే 3 ప్రాంతాలు, మూడు రాజధానులు కాదు ఇక్కడ ముఖ్యం, 3 ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం అన్న ఉద్దేశంతో వీళ్ళు చాలా కలెక్టివ్గా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. ఎక్కడ బెస్ట్ జరగకపోవట్లేదు. 3 ప్రాంతాలకు, 3 పార్టీలకి ప్రాధాన్యత కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ప్రభుత్వంలో మేము ముగ్గురం ఒకటే అనేది ఒకటి. ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ప్రజలకి, ఆ వాగ్దానాలు నిర్వర్తించడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు మేము వెళ్ళి ఆయా శాఖల కోసం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తామంటాం. ఇప్పుడు వెళ్తే ముఖ్యమంత్రి తప్పితే ఇంకెవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏంటి, ఆ శాఖలు నిన్న వెళ్ళారు. ఆయన కొల్లు రవీంద్ర గారు వెళ్ళాడు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం రైల్వే సంబంధించిన వైష్ణవ్ గారితో కలిశాడు. అదేవిధంగా మనోహర్ గారు మొన్న వెళ్ళేసి వచ్చాడు. ఆ తర్వాత సత్యకుమార్ గారు ఎప్పుడప్పుడు వెళ్తూ ఉన్నారు. ఇక మిగతా మంత్రులు, సత్యకుమార్ గారు వెళ్ళిన తర్వాత కూడా హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద శాంక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఆరోగ్య రక్ష పథకం కింద సెంట్రల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారిది ఒక స్టైల్. అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ విధంగా, ఇప్పుడు వాళ్ళ శాఖల పరంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు, లేదా మీరు అన్నట్టుగా 3 ప్రాంతాలు 3 రాజధానులు అంటున్నారు కదా, ఇక్కడ 3 ప్రాంతాలకి ఒక సమతులాభివృద్ధి అనేటువంటి నిర్ణయంతో వెళ్తుంది. ఇది కరెక్ట్ అండి, 3వ పాయింట్ కరెక్ట్. ఇక్కడ సత్యకుమార్ విషయంలో ఒకప్పుడు మనం పేపర్లో ఆయన ఒక రైటర్గా, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ, వెంకయ్యనాయుడు గారు, ఓఎస్డీ అట్లా చూసాం. కానీ పరిపాలన ఇంత సమర్థవంతంగా చేయగలడు అన్నట్లు ఆయన రాష్ట్రం మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే కేంద్రం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు అమిత్ షా గారితో ఉన్నది. చిత్తూరు జిల్లాలో ఇవాళ జెండా వందనం, రాయలసీమ ఆ ప్రాంతం బాధ్యత తీసుకున్నాడు. మీరన్నట్టు ఒక కలెక్టివ్తో రెస్పాన్సిబిలిటీగా ముగ్గురు కూడా ఏ పని కోసం వెళ్ళినా రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా అల్టిమేట్గా. ముగ్గురు 3 ప్రాంతాలు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేశారనే భావన నుంచి 3 ప్రాంతాలు రాజధానులు కదా ముఖ్యం, 3 ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం, ఇండస్ట్రీస్ ముఖ్యం,
చిరకాల కోరికలు తీర్చడం ముఖ్యం అనేది ఆ దృష్టితోనే వెళ్తున్నారు. ఆయా ప్రాంతాల యొక్క సమస్యలను వాళ్ళని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ శాఖలకు ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి అనే పాయింట్లో వెళ్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఈరోజు చూస్తే కాకినాడలో ఆయన డిప్యూటీ సీఎంగా గౌరవందనం తీసుకొని జెండా ఆవిష్కరించింది. శకటాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తే ఒకవైపు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, సత్యకుమార్ కావచ్చు, మనోహర్ కావచ్చు, ఎవరు చేసినా ఎక్కడ చూడండి ఒక చిన్న ఇది లేకుండా ఎప్పుడైనా మనం 5 సంవత్సరాల్లో చూసామా? ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది మనం చూసామా? అవి కనపడలా. అంటే ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఏ శాఖకి ఇవ్వాలా, అసలు ఫ్రీ హ్యాండ్ మంత్రులకు ఇచ్చామా అనే భావన, లేదనే భావన కనపడుతుంది. గత 5 సంవత్సరాల్లో లేదు కాబట్టే కదా ఇటువంటి అస్తవ్యస్తంగా. అసలు పంచాయతీల స్థాయి నుంచి ఫండింగ్ రైజ్ చేయడం కూడా బాగా ఆంధ్రప్రదేశ్లో దాని ప్రభావం కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే మూలలా వాడలా జెండా వందనాలు ఘనంగా జరిగినాయి గతంలో కంటే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి డెఫినెట్గా కదండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. 100 రూపాయలు పంచాయతీలకు, చాక్లెట్ ప్యాకెట్ కూడా రాదు కదా సార్. వాళ్ళే సొంత డబ్బులు వేసుకొని పాపం ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తాం, లేకపోతే పిల్లల దగ్గర నుంచి తీసుకురావటం, లేకపోతే ఆ స్కూల్లో పిల్లల్ని పిలిపించి వేయటం. నాకు ఒక స్కూల్ ఉండేది, నేను మార్కెట్ యార్డ్, పర్చూర్ మార్కెట్ యార్డ్ ఉండదు, అక్కడ వాళ్ళ కోసం మా పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ చాక్లెట్లు పంచడం అవన్నీ ఉంటాయి, సహజంగా ఉంటాయి. కానీ మామూలు పంచాయతీలకు 10,000 రూపాయలు ఇవ్వటం, మేజర్ పంచాయతీలు 25,000 ఇవ్వటం, 250 రూపాయల నుంచి ఒక రకమైన ఇది అన్న ఈ దేశంలో ఉన్నందుకు 145 కోట్ల జనాభా ఉండే ప్రపంచంలో అతి పెద్ద దేశమే. స్వాతంత్ర ఫలాలు అనుభవించాలి, స్వాతంత్రం గురించి తెలుసుకోవాలనే ఆలోచన పిల్లలకు కలగాలి, మిగతా వాళ్ళకి కూడా కలగాలి కదండి దేశంలో ఉన్నందుకు. అది పంచాయతీల్లో బాగా పనిచేసింది. అంటే ఓన్ చేసుకున్నారు. అది ఎప్పుడు లేదే, గత 5 సంవత్సరాలు మమ్మల్ని గుర్తించలేదే, పంచాయతీలు సర్పంచ్ ఒకళ్ళు ఉన్నారు, ఆ సర్పంచ్కి మిగతా ప్రజలు ఉంటారు అనేది చక్కగా వాడవాళ్ళ. ఇక్కడ ఏంటంటే కేశవ్ గారు 5 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు సార్. ఈ జెండా రెపరెపలాడింది. భారత జాతీయ పతాకం అని ఈ రోజున ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి పల్లెల్లోనే రెపరెపలాడిందని అనుకోవాలి. కన్సల్ట్ ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ కావచ్చు, జనసేన, టీడీపీ కావచ్చు, అందరూ కలిసి కట్టుగా ఈరోజు కలెక్టివ్గా ఆ షణ్ముఖ వ్యూహంలోనూ భాగమేమో. అవన్నీ ఓపెన్ అవ్వట్లా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఓపెన్ కావట్లా. లోకేష్ అసలు వాళ్ళ పని చేసుకెళ్ళిపోతున్నారు. ఎవరి పనే రోజు చేసుకుంటా పోతే ఏ సమస్యలు ఉండవు కదండి. అది నిజంగా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సుపరిపాలన దిశగా సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళతో వెళ్తున్నట్టుగానే మనం స్పష్టంగా కనపడుతుంది. నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాకినాడలో మీటింగ్ పెట్టి. మరి సో ఇవంతా ఢిల్లీలో ఒక క్లియరెన్స్ రావడం వల్లనే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారని అనుకోవచ్చా? ఈ షణ్ముఖ వ్యూహంలో ఇవి కూడా భాగం అనుకోవచ్చా? అది ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ఏమేంటంటే సిస్టమేటిక్గా పరిపాలిస్తున్నారు వీళ్ళు. ఇంత చక్కగా 2 నెలల్లోనే ఇంత చక్కగా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎలా చేస్తున్నారని అవతల వాళ్ళకి ఆలోచన కూడా అందట్లా. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ క్లారిటీతో మాట్లాడుకుంటున్నారు. లోకేష్ గారు పని లోకేష్ గారు చేస్తున్నారు. బీజేపీ పెద్దలు ఆయన ఫాలోఅప్ చేసుకుంటున్నాడు. పురంధేశ్వరి గారు చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంత లౌక్యం ఉంటుందా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలక్షన్ ముందు వీళ్ళు ఒకవేళ పరిపాలన వచ్చినా వీళ్ళ మధ్య తారతమ్యాలు ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడు 60-30 రేషియోస్లో పదవులు కూడా రేపు మాపో ఈ వారంలో రిలీజ్ చేయొచ్చు. ఫస్ట్ విడతగా క్యాబినెట్ పోస్టులు, క్యాబినెట్ హోదా పోస్టులు అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టమేటిక్గా ఎక్కడ కూడా ఇక్కడ చూస్తూ ఉంటాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఒక మెట్టు దిగే టీడీపీ, జనసేన ఆపదలు ఆదుకుందన్న ఉద్దేశంతో జనసేనకు మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదే సమయంలో బీజేపీకి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ రేషియోలో టీడీపీ అధికారంలో వచ్చింది కాబట్టి 4.5 దశాబ్దాలు ఉన్న అధికారం ఉంది కాబట్టి ఈ 2 పార్టీలు కలుపుకొని ఎక్కడ డీవియేషన్ కాకుండా వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి. ఢిల్లీలో వీళ్ళు అడిగిన వెంటనే, మంత్రులు అడిగిన వెంటనే, అంటే ముఖ్యమంత్రి అంటే ఇమీడియట్గా అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. అవునండి. మంత్రులకి కూడా అంత ఫ్రీగా అపాయింట్మెంట్స్ దొరకడం, మాట్లాడడం. సరే, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వెల్ఫేర్కి సంబంధించి ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈరోజు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 88 క్యాంటీన్లు లేవని మండే నుంచి, నెక్స్ట్ డే నుంచి మిగతా రిమైనింగ్ 105 క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పని అంటారు. ఇదంతా ఫండింగ్ ఎట్లా అంటే ఒక నెలకి కనీసం 18 కోట్లు ఖర్చు అవుతుంది ఒక క్యాంటీన్ నిర్వహణకి అని చెప్పని అంటున్నారు. సో చాలా తక్కువకి ఇస్తున్నారు కదా సార్. ఒక్కొక్క జిల్లాకి అయ్యేటువంటి ఖర్చు అంచనాలు వేశారు. సో ఇది ఎంత ఏ ధీమాతో మేము చేయగలం అని చెప్తున్నారు. దానికి ఉన్నటువంటి వ్యూహం ఏంటి వీళ్ళకి? డెఫినెట్గా అండి, ధీమా అంటే ఏం లేదండి. వీటిలో మనకు తెలిసి ఏమవుతుందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా సమస్యలు ఇన్వాల్వ్ చేస్తారు.
ఆ రాష్ట్రం మీద, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి బాగా డబ్బు సంపాదించి ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ పరిశ్రమలు పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించవచ్చు. ఇప్పుడు సపోజ్ కొరియా, అమెరికా వెళ్ళి 36,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ ల్యాండ్స్ క్లియరెన్స్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారని దాంట్లో భాగంగా ఈరోజు కంపెనీ కూడా ఒకటి ఓపెన్ చేసి మేము ఈ దేశానికే పోటీ పడతానే రీతిగా హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది, తీర ప్రాంతం ఉంది, ఇండస్ట్రీస్ రావచ్చు, వాళ్ళకి వెసులుబాటు కల్పించవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడికక్కడ ఆ నమ్మకం ఉంది. 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఎక్కడి నుంచి డబ్బు తేవాలి, ఏ విధంగా చేయాలి అనేది ఆయనకి తెలివితేటలు బాగుంటాయి. ఆ అనుభవం వచ్చే పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన మీద నమ్మకం అనేది ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడైనా తీసుకొచ్చి ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా నిర్వర్తిస్తారనేది కనపడుతుంది. సో ఒక 6 మంత్రులు, ఇది షణ్ముఖ వ్యూహం, ఇదంతా కూడా ఒక మ్యాచింగ్ ఇదవుతున్నట్టుగా అనిపిస్తుంది. డెఫినెట్గా అంతే కదా. ఎందుకంటే ఒక సీఎం లాగా అనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్ కి. ఎవరికి వాళ్ళే సీఎం గా ఇండిపెండెంట్ గా, సీఎం మీన్స్ ఇండిపెండెంట్ గా ఒక స్వయం ప్రతిపత్తి, ఇండిపెండెంట్గా వాళ్ళకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వాళ్ళ వర్క్ ఈ విషయం మీరు చేయండి అంటే ఈ బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఓన్ చేసుకుంటారు సార్. ఓన్ చేసుకుని నాదే అనే భావంలో వాళ్ళు కలిగినప్పుడు ఎక్కడ తారతమ్యాలు ఉండవు కదా. అదే ఇప్పుడు కనపడుతుంది. అదే భాగం అనుకోవచ్చు షణ్ముఖ వ్యూహం. సో అది సక్సెస్ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ వీళ్ళు ఇచ్చిన ఆటోమేటిక్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో షణ్ముఖ వ్యూహం అంటే ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తుంది. ప్రధానంగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరగడం వల్ల మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న నాయకులందరూ కూడా ఎవరికి వారే ఇండిపెండెంట్గా వ్యవహరించడం అనేది రాష్ట్రానికి కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆగస్టు 15 ఉత్సవాలు జరిగినటువంటి తీరుని బట్టే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని బట్టి రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామనేటువంటి ధీమాని ఏపీ సర్కార్ వ్యక్తం చేస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.